హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే ఏపీ లాస్ట్ 2025 సంబంధించి ఏంటంటే ఈ కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఏవైతే ఉన్నాయో మొత్తానికి ప్రొసీజర్ అయితే మళ్ళీ డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగిందండి. సో ఇప్పుడు అది కూడా తెలుసుకుందాం మనం. ముందుగా అయితే రిజిస్ట్రేషన్ సంబంధించి ఏంటంటే రేపు అది 18వ తారీఖు వరకు అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉందండి. అదేవిధంగా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎవరైతే ఈ రోజుతో అయిపోతుంది అనుకుంటున్నారో అది లేదండి, సేమ్ అది కూడా వెరిఫికేషన్, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా ఏంటంటే 18వ తారీఖు వరకు అయితే ఉందండి. అదేవిధంగా ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి ఏంటంటే సో 19వ తారీఖు వరకు అయితే మీరు అయితే పెట్టుకోవచ్చండి. సో అది కూడా మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేసి వచ్చేసరికి ఏంటంటే 20వ తారీఖు వరకు అయితే ఉన్నాయండి. మీకు ఏదన్నా మీ వెబ్ ఆప్షన్స్లో చేంజ్ చేయాలనుకుంటే 20వ తారీఖు వరకు అయితే టైం అయితే ఉందండి. అదేవిధంగా మీకు ఏంటంటే 22వ తారీఖున అయితే సీట్ అలాట్మెంట్స్ జరుగుతాయండి. సో ఎందుకు ఇన్నిసార్లు చేంజ్ చేయాల్సి వస్తుందంటే ఇప్పుడు నాన్ లోకల్ క్యాండిడేట్స్ కింద కొంతమందిని అయితే పరిగణించారండి. అంటే వీళ్ళు ప్రైవేట్గా ఏదన్నా వేరే పక్క స్టేట్లో, తెలంగాణ స్టేట్లో కనుక ఏదైనా చదివితే కనుక ఏంటంటే ఇమ్మీడియట్లీ నాన్ లోకల్ కేటగిరీ పెడుతున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్ ఏంటంటే వాళ్ళకైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ప్రూఫ్ అడుగుతున్నారండి. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్లో అయితే అవ్వట్లేదండి. సో ఆఫ్లైన్ ద్వారా ఆఫ్లైన్లో వెళ్ళి సో ఎంఆర్ఓ ద్వారా అయితే తెచ్చుకోవాలండి. అది కూడా ఏంటంటే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా వ్యాలిడిటీ 10 years వరకు అయితే ఇక్కడ ఉన్నట్టు తీసుకోవాలండి. సో దానివల్ల ఇది ప్రాసెస్ వల్ల అనేది లేట్ అవుతుందండి. సో అందుకని ఏంటంటే ఎప్పుడు 2 రోజులకు ఒకసారి అయితే డేట్స్ అనేది చేంజ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇది కూడా అయితే మీరు గమనించుకోండి. మళ్ళీ చెప్తుందండి. సో వెరిఫికేషన్ మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏంటంటే 18వ తారీఖు వరకు అయితే ఉందండి. సో ఇంకా ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదైతే ఇప్పుడు ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకుని మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేసుకోండి. సో ఈ అప్లోడ్ చేయడానికి కరెక్ట్గా అయితే అప్లోడ్ చేసుకోండి. సో ఇదండి, ఈ అప్లోడ్ కనుక మీరు సక్రమంగా చేస్తే కనుక అన్నీ అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఎనబుల్ అయితే అవుతాయండి. సో వెబ్ ఆప్షన్స్ ఎనబుల్ అయిన తర్వాత మీరైతే మీకు నచ్చిన కాలేజెస్ని ఒక సీక్వెన్స్లో మీకు ఒక ప్రియారిటీ ప్రకారం ఇచ్చుకోండి. సో మీరు ఇచ్చుకుంటే మీకు డైరెక్ట్గా ఇప్పుడు అప్పుడే కదండి 22వ తారీఖు అంటే 20వ తారీఖు అంటే మీకు అయితే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ జరిగి మీకు సీట్ అలాట్మెంట్ వచ్చేసరికి 22 అయితే జరుగుతుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.